జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఎప్పుడెప్పుడు ప్రభుత్వం మారుతుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు అని సంబరపడిన ఉద్యోగ వర్గాల్లో చాలామందికి సంవత్సరం తిరక్కముందే అసలైన సినిమా కనిపిస్తూ ఉంది. దాదాపు అన్ని రకాల ఉద్యోగస్తులు, చిరుద్యోగుల నుంచి పై స్థాయి వరకు, ఉపాధ్యాయుల నుంచి మరో సెక్షన్ వరకు అందరూ రోడ్లు ఎక్కేస్తూ ఉన్నారు. నిరసనలు, దీక్షలు, రాస్తారోకలు. తాజాగా ఈ సెక్షన్లోకి సచివాలయ వ్యవస్థల్లో పనిచేసే ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కూడా వచ్చేశారు. బాబోయ్, మేము ఈ పని భారం పడలేం, 10వ తరగతి కంటే తక్కువ చదువుకున్న వాళ్ళ క్యాడర్తో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయినటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్లుగా ఉద్యోగం చేస్తున్న మాతో పని చేస్తున్నారు. సచివాలయం ఆ పరిధిలో 17 రకాల ఉద్యోగులుంటే ఏ ఉద్యోగ ఆ శాఖ కింద పనిచేస్తారు, కానీ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఏమో 4 శాఖల కింద పనిచేయాల్సి వస్తుంది. ఈ ఒత్తిడి పడలేం. ఒక ప్రమోషన్ ఛానల్ మీద కూడా స్పష్టత లేదు. ఏదైనా ఒక శాఖ మౌఖికంగా ఏదైనా ఒక పని అప్పగిస్తారు. ఆ విషయంలో ఏదైనా కనుక తేడాలు వస్తే ఇంజనీరింగ్ అసిస్టెంట్లనే బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. పని ఒత్తిడి భరించలేకున్నాం, కనీస గౌరవం దక్కడం లేదు, మేము భరించలేం రా బాబోయ్ అని రోడ్ ఎక్కేశారు. విజయవాడ అలంకార్ సెంటర్లో, మంగళగిరిలో పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ అసిస్టెంట్లు నిరసన దీక్షలో కూర్చున్నారు. మా మీద 4 శాఖల పెత్తనం ఏంటి అని. పంచాయతీరాజ్ శాఖ ద్వారా నియమితులయ్యాం మేము, కానీ మా మీద 4 శాఖలు పెత్తనం చేస్తూ ఉన్నారు. ఆ శాఖల పనులన్నీ మేము ఏకకాలంలో చేయాల్సి వస్తుంది. కాబట్టి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాం. గ్రామ సచివాలయ వ్యవస్థలో మిగిలిన ఉద్యోగులందరూ ఒక శాఖకే బాధ్యతలు నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మాత్రం 4 శాఖల పరిధిలో పనిచేయాల్సి వస్తుందట. 10వ తరగతి విద్యార్హత కన్నా తక్కువ క్యాడర్లో పనిచేయిస్తున్నారట. ఇది అత్యంత దారుణం అంటున్నారు. కేటగిరీ సవరణ చేసి మమ్మల్ని కేటగిరీ 5లో చేర్చాలంటున్నారు. మేము ఏ శాఖల పరిధిలో పనిచేస్తున్నామో ఆయా శాఖల్లోనే ఇంజనీరింగ్ అసిస్టెంట్లను విలీనం చేసి ప్రమోషన్ ఛానల్ కల్పించాలి అనేది వాళ్ళ డిమాండ్. తక్షణ మాకు ప్రమోషన్ ఛానల్ కావాలి అంటున్నారు. వాళ్ళ డిమాండ్ అర్హమైనదే. ఇంజనీరింగ్ అసిస్టెంట్లుగా పనిచేసి స్పెసిఫిక్ ఒక శాఖకని కాకుండా అన్ని శాఖలు ఒకేసారి అందరి పనులు చేయాలి అంటే ఒత్తిడి లేకుండా ఎక్కడ ఉంటుంది. కొందరు ఈ ఉద్యోగుల ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించి కొందరు ఉద్యోగులు కూడా మాట్లాడారు. శ్రీతేజ ఆట, బాపట్ల జిల్లా అసోసియేషన్ ఉమెన్ సెక్రటరీ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మా అర్హతకు తగ్గట్టు ఉద్యోగాలు పొందాం, కానీ నేడు మా ఉద్యోగానికి ప్రమోషన్ ఛానల్ లేదని అధికారులు చెబుతున్నారు. 9,000 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ప్రమోషన్ ఛానల్ కల్పించి వారి కడుపు కోత తీర్చాలి అని ఆమె ఎవరో డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇంకో విజయభాస్కర్ అంటే అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, సచివాలయ పరిధిలో 17 రకాల ఉద్యోగులుంటే వారికి ప్రమోషన్ ఛానల్ మీద ఒక స్పష్టత ఉంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్లకే ప్రమోషన్ ఛానల్ లేకుండా పోయింది. మా విద్యా అర్హతకు తగ్గట్టు ప్రమోషన్ కావాలని వాళ్ళు అంటున్నారు. బండారు జయలలిత ఆట, అనంతపురం జిల్లా అసోసియేషన్ ఉమెన్ సెక్రటరీ ఆట, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటే కాక హౌసింగు, R&B, ఇరిగేషన్, రూరల్ వాటర్ సప్లై శాఖల్లో కూడా వాళ్ళతో పని చేయించుకుంటున్నారట. తీవ్ర మానసిక ఒత్తిడి పడలేకున్నాము అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. సో ఈ శాఖ లేదు, ఆ శాఖ లేదు, దాదాపు అందరూ రోడ్లు ఎక్కేశారు సంవత్సరం తిరగకముందే.